అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు తినడానికి ఏదైనా చేస్తాను కిందకు వెళ్ళి అంటుంది. ఏమీ అక్కర్లేదు, పని వాళ్ళు ఉన్నారు చేస్తారు అనగానే, ఊరుకో అబ్బా నేనే చేస్తాను అంటూ ముందుకు పడి లైట్గా ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తుంది. ఆల్రెడీ పని వాళ్ళు అక్కడ టిఫిన్ సిద్ధం చేస్తూ ఉంటే వాళ్ళని వద్దని చెప్పి తనే చేయడం మొదలు పెడుతుంది. ఇటువైపు ఇషాన్ ఎప్పుడూ అక్కడికి వస్తుంటాడు కాబట్టి తన డ్రెస్సెస్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. తను ఫ్రెష్ అయ్యి ఫార్మల్లో బయటికి వస్తాడు. కన్నమ్మ మాత్రం ఏదో కూని రాగాలు తీస్తూ వంట చేస్తూ ఉంటే అక్కడ చుట్టూ గమనిస్తాడు. పని వాళ్ళు ఎప్పుడూ హౌస్ క్లీన్ చేసేసి బయటికి వెళ్ళిపోయి ఉంటారు. చెఫ్ కూడా లేడు కాబట్టి తను ఒక్కతే హ్యాపీగా టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. తన లాంగ్ హెయిర్ మొత్తం కూడా కొప్పులాగా చుట్టి కొంగు నడుముకు దోపుకొని వంట చేస్తూ వాళ్ళు ఎప్పుడూ గూడెంలో సరదాగా పాడుకునే పాటలు పాడుతూ ఉంటే అవి అర్థం కాకపోయినా ఒక రిథమిక్గా పాడుతూ ఉంది కన్నమ్మ. వినడానికి చాలా బాగుండటంతో అందంగా ఊరిస్తున్న నడుము వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి నడుము చుట్టూ చేతులు బిగించేస్తాడు. ఒక్క క్షణం గుండె జల్లుమంటుంది. వెంటనే వెనక్కి తిరిగి కోపంగా, పెనిమిటి ఏటి నువ్వు చేసే పని అనగానే, దీన్ని కిచెన్ రొమాన్స్ అంటారు. ఏంది కిచడీ రుబ్బురోలా అంటుంది. ఇట్లా అనడం ఏమీ బాలేదు కన్నమ్మ. కర్మ కర్మ, రుబ్బురోలు గుండ్రాయి కాదే, ఆలు మగల సరసాలు అనగానే, ఓయబ్బో ఇట్టా అని ఎవరు చెప్పారు అంటుంది. ఎవరు చెప్పడం ఏంటే, నీ తలకాయ బాగుంటుంది, నువ్వు అటు తిరిగి వంట చెయ్యి. ఏటి వంట చేసేది, నువ్వు ఉడుంలాగా పట్టుకుంటే అంటుంది. ఏంటే ఆ పోలిక, చక్కగా మొగుడు పట్టుకుంటే ఉడుము గిడుము అంటావు అంటూ తనని బలవంతంగా అటు తిప్పి, ఏం చేస్తున్నావు అంటూ తన షోల్డర్ మీద గడ్డం పెట్టి ఎదురుగా చూడగానే పూరీ కోసం రెడీ చేసి పెట్టి ఆలూ కుర్మా ఇంకా లైట్గా చట్నీ కూడా చేస్తూ ఉంటుంది. తన చెవి కొరుకుతూ, ఏంటి మేడం గారు ఇటు పట్నం వాళ్ళ వంటలు బాగా చేస్తున్నారే, ఏంటి కదా అంటాడు. కథ లేదు కాకరకాయ లేదు, నువ్వు ఊరుకో సామి. దొర ఎప్పుడైనా ఆడికి వచ్చినప్పుడు మీరు తినే వంటకాల గురించి చెప్పేటోడు. ఒక్కో పాలి ఆడికి కావలసిన వస్తువులు కూడా తీసుకొని వస్తే నేను తయారు చేసి పెట్టేదాన్ని. అలా అలవాటైనది. అదీగాక పెళ్ళైన కాడి నుంచి ఇక్కడ మీకు ఇవే చేసి పెడతా ఉంటా కదా, అంతే అంటుంది. ఇక పూరీ కాల్చడం కోసం వెడల్పాటి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోస్తూ, ఇక దూరంగా ఉండిపోయినమిటి, లేదంటే ఈ నూనె మీద పడుతుంది. వెంటనే ఇషాన్ వైపు తల తిప్పి చూసి, నువ్వేటి స్నానం చేసి శుభ్రంగా ఉండవు, నాకు చెమటలు పడతా ఉండాది, దూరంగా ఉండు అంటుంది. ఓవే ఎప్పుడూ దూరం అంటావు అంటూ ఇంకాస్త దగ్గరగా వచ్చి, నేను హెల్ప్ చేయనా అంటాడు. ఏటి అంటుంది. అబ్బా ఏం లేదే, నేను సహాయం చేస్తాను అంటూ ఈ పూరి రెడీ చేయాలి కదా అంటాడు. ఏటీ అక్కర్లేదు, నువ్విట్టా కూర్చో అంటూ అక్కడ ఉన్న ఒక చైర్ లాగి బలవంతంగా కూర్చోబెట్టి చకచకా పూరి రుద్దేసి కాల్చడం మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరే కాబట్టి త్వరగానే అయిపోతుంది. తర్వాత ఇషాన్ వైపు చూస్తూ, పెనిమిటి నువ్వు తిందు పదా అనగానే, ఏంటే నేను తినేది నువ్వు తినవా, ఇద్దరం తిందాం పదా అంటాడు. ఏంటబ్బా ఇద్దరు తినేది, నాకేమో నీళ్లు పోసుకోకుంటే అస్సలు బాగా ఉండదనేగా. నీళ్లు పోసుకోవడం ఏంటే అంటాడు. అయ్యో పెనిమిటి అంటూ తల కొట్టుకుని, స్నానం చేయకపోతే నాకు అసలు బాగుండదు. అబ్బా ముందు రావే, నీకు డ్రెస్ లేదు కదా అంటాడు. పెనిమిటి అంటూ చిందులు తొక్కుతూ ఉంటే, ప్లీజ్ కొంచెం టైం అడ్జస్ట్ అవ్వు అంటూ తనని బలవంతంగా చేయి పట్టి లాక్కొని వచ్చేసి తనే ఒక ప్లేట్లోనే ఇద్దరికీ వడ్డించి తను తింటూ కన్నమ్మకి తినిపించడం మొదలు పెడతాడు. ఇక తినేసిన తర్వాత, పద డ్రెస్ వస్తే నేను తీసుకొని వస్తాను అంటూ, నువ్వు పద వెళ్దాం అంటాడు. యాడికి పోయేది అంటుంది. నువ్వు రావే అంటూ వాళ్ళిద్దరూ పైకి వెళ్తుంటేనే సార్ అన్న సౌండ్ వినిపించి వెనక్కి తిరుగుతాడు. వాచ్మెన్ ఉండటంతో ఏంటి అనగానే, ఏదో పార్సిల్ వచ్చింది సార్ అంటాడు.
డ్రెస్ అని అనుకుంటూ దాన్ని తీసుకొని ఓకే అనేసి ఇక పదండి మేడం, మీ డ్రెస్ కూడా వచ్చింది అంటాడు. అవునా అంటూ మెరిసే కళ్ళతో చీర తెప్పించినావా అంటుంది. ఏదో ఒకటి పదవే అంటూ తనని తీసుకువెళ్ళి నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు అంటాడు. తను వాష్రూమ్లోకి వెళ్తూ టవల్ తీసుకొని ఆ చీర కూడా ఇటివ్వు అంటుంది. అదేంటో తెలిస్తే ఇప్పుడే ముఖం కేసు కొడుతుందేమో అన్న డౌట్ కూడా ఉండటంతో నువ్వు వెళ్ళవే, నేను ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేసి వెళ్తాను, నువ్వు కట్టుకొని వద్దు అంటాడు. అవునా అంటూ హుషారుగా తన లోపలికి వెళ్ళగానే తను తీసుకొచ్చిన డ్రెస్ ఓపెన్ చేసి చూస్తాడు. అది మోకాలికి కాస్త కింది వరకు ఉండే ఫ్రాక్. చిన్న హ్యాండ్స్ వచ్చాయి. ఆక్వర్డ్గా అయితే ఏమీ లేదు. కాకపోతే తన భార్యామణి చిందులు ఎలా ఉంటాయో తెలియకపోవడంతో డ్రెస్ అక్కడే పెట్టేసి ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత మెల్లిగా డోర్ ఓపెన్ చేసి పెనిమిటి నువ్వు బయటికి పో, నేను చీర కట్టుకోవాలి అంటుంది. ఏంటో తెలియని గుండెదడ వస్తూ ఉంటే సరే అంటూ తను బయటికి వెళ్ళిపోగానే తను బయటికి వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకొని మెల్లిగా అటు ఇటు చూసి వస్తుంది. డోర్ లాక్ చేసుకొని తను చుట్టుకున్న టవల్ గట్టిగా పట్టుకొని చీర కోసం బెడ్ వైపు చూడగానే చీర కాకుండా అదేదో ఫ్రాక్ దర్శనం ఇవ్వడంతో ఇదేంటి, చీర ఎక్కడ పెట్టాడు పెనిమిటి, ఎవరో చిన్నపిల్లల గౌన్ ఈడికెందుకు వచ్చింది అనుకొని మొత్తం అంతా వెతికి తనకి చీర కనిపించకపోవడంతో అనుమానంగా పక్కన అతను డ్రెస్ ఓపెన్ చేసిన కవర్ చూస్తుంది. క్యాట్లాగ్ కూడా ఉండటంతో కన్ఫామ్ అయిపోయి మరొక నిమిషానికి పెనిమిటి అన్న సౌండ్ బీభత్సంగా డిటిఎస్ రేంజ్లో వినిపించగానే గబగబా లోపలికి వచ్చేసరికి బెడ్షీట్ నిండా చుట్టుకొని దర్శనమిస్తుంది కన్నమ్మ. అంతే, తనను అలా చూసి ఏంటే ఫ్రాక్ వేసుకోకుండా బెడ్షీట్ మొత్తం చుట్టుకున్నావు అనగానే చేతికి అందిన వస్తువులు మొత్తం ఇషాన్ మీద విసరడం మొదలు పెడుతుంది. సడన్గా వడగళ్ళ వానలాగా పడుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకుంటూ అయ్యో రాక్షసి, ఏమైందే నీకు అలా కొడుతున్నావు అనగానే కొట్టక ముద్దెట్టుకోవాలా అనగానే నీకంత కోరికగా ఉంటే నేనెందుకు కాదంటానే, అయినా మొగుడిని ముద్దు పెట్టుకోవాలంటే ముందు ఇలా వస్తువులు విసరాలా అని ఎవరైనా చెప్పారా అనగానే పెనిమిటి నువ్వట్ట మాట్లాడ మాకు, ముందే నాకు ఒళ్ళు మండుతా ఉండాది అంటుంది. మరీ అంత వేడి నీళ్ళు ఎందుకు పోసుకున్నావే, కాస్త చల్లనీళ్ళు పోసుకోవచ్చు కదా అనగానే ఉండు, నువ్వు ఇన్ని రోజులు సిగ్గులేని సింగరాయుడివే అనుకున్నాను, పెద్ద గబ్బు మనిషిలా ఉండావే అంటుంది. గబ్బు అనేసరికి అంత గబ్బు పని నేనేం చేశానే అంటూ తను విసిరిన ఫ్లవర్ వాస్ పట్టుకొని ఇలాంటి వస్తువులు అలా విసరకూడదమ్మా, ఒకవేళ తగలరాని చోటు తగిలితే నీకే ఇబ్బంది బంగారం అంటాడు. బంగారమ్మా, చేసిన పని గుడిసేటి పని, మళ్ళీ బంగారం మందారం సింగారం అంట, ఉండు చెప్తా నీ సంగతి అంటూ అటు ఇటు చూడగానే వెంటనే తను తిరిగేలోపు బ్యాక్ నుంచి హక్ చేసుకుంటాడు. ఒక్క క్షణం ఊపిరాగిపోతుంది కన్నమ్మకి. ఇడుసు పెనిమిటి అంటూ పెనుగులాడుతూ ఉంటే మర్యాదగా సైలెంట్గా నిలబడు, లేదంటే బెడ్షీట్ లాగేస్తా అంటాడు. గట్టిగా చుట్టుకొని సిగ్గెట్టలేదబ్బా నీకు దేవుడు అంటుంది. బోలెడంత పెట్టాడులే కానీ ఏంటి సంగతి, ఫ్రాక్ వేసుకోవా అనగానే అదేంటి అంటుంది. అదేనే ఈ గౌను నీకోసమే తెప్పించాను అంటాడు. నాకేంటి వద్దు, ముందు చీర కాకుండా ఈ పేలికలేంటి అంటుంది. పీలికలేంటే లాంగ్ ఫ్రాక్ అంటే పొడవు గౌన్ కాకుండా కాస్త పొడవు తగ్గింది అంతే కదా, స్లీవ్లెస్ లేదు, మరి ఆక్వర్డ్గా లేదు, ఏంటో వస్తూ ఉండవు అంటుంది. అబ్బా నేనేమన్నా కోడ్నా కుయ్యడానికి, ఏం లేదు ఇది వేసుకో, ఇబ్బందిగా ఏముండదు అనగానే నేనేంటన్నా బుడ్డిదాన్ని అనుకుంటా ఉండావా ఇట్లాంటి గుడ్డలు వేసుకోవడానికి, మర్యాదగా చీర తెచ్చినావా సరే, లేదంటే నాలో ఉన్న శివంగి ఇవాళ బయటికి వస్తుంది అంటుంది. శివంగి ఏమో కానీ నువ్వు ఈ ఫ్రాక్ అదే ఈ గౌన్ వేసుకోకుంటే బెడ్షీట్ మాత్రం నేను తీసుకెళ్ళిపోతానబ్బా, అసలే చలిగా ఉంది, నేను కప్పుకోవాలి అనగానే తన నుంచి బలవంతంగా విడిపించుకొని బయటికి అటువైపు వెళ్ళి ఒక మూలన ముడుచుకొని కూర్చుంటూ ఓయమ్మా ఈ పెనిమిటి అసలు మంచి పెనిమిటి కాదమ్మా, గబ్బు పెనిమిటి, ఎట్టాటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు చూడు అంటుంది.
తల మాత్రమే కనిపిస్తూ ఉంటే చిన్న టెడ్డీ బేర్ లాగా కనిపించి, ఇది ఏమీ అంత చండాలంగా ఉండదు, నా మాట వినవే అంటాడు. ముఖం తిప్పుకుంటుంది. తన వైపు చూస్తూ, ఏదో నా భార్యను ఈ డ్రెస్లో చూసి సంతోషపడాలనుకున్నాను. నీకు ఇబ్బందిగా ఉంటే నేనెందుకు తెస్తాను? సరేలే, నువ్వు అంత ఇబ్బంది పడకు అంటూ కన్నమ్మని ఎలా లాక్ చేయాలో ముందు నుంచి చూస్తున్నాడు కాబట్టి చిన్న ట్రిక్ ప్లే చేశాడు. ముఖమంతా బాధగా ఉన్న తన భర్త ముఖం చూసి, ఏదో అన్నీ ఇరకాటంలో పెట్టే పనులే చేస్తూ ఉండావు, ఇప్పుడు నువ్వెందుకు బాధపడతా ఉండావు అంటుంది. మా బాధలేవో మేం పడతాంలేమ్మా, మీకు ఈ డ్రెస్ నచ్చలేదు కదా అంటూ బెడ్ మీద ఉన్న ఫ్రాక్ తీసుకోగానే, ఇప్పుడు మళ్ళా చీరేం తెస్తావులే, అది ఆడే పెట్టు అంటుంది. అసలు అవసరం లేదు, నువ్వేదో ఆ బెడ్షీట్ కప్పుకున్నావు కదా, అలాగే ఉండు చీర వచ్చేదాకా అంటాడు. ఏటీ అక్కర్లేదు, తేడమేమో తీసుకురావడం, మళ్ళీ వద్దు అనడం, అంతా నీ ఇష్టమేనా, ఆడపెట్టు అంటుంది. ఇక ఎక్కువ సాగదీయకుండా, ఓకే ఇది వేసుకో, ఏమైనా హెల్ప్ కావాలంటే, అదే సహాయం కావాలంటే చేస్తాను అనగానే, నీ హెప్పు వద్దు, సత్తుబండలో వద్దు, నువ్వు దయచేసి మామీ అంటుంది. చిన్నగా నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళగానే మెల్లిగా వచ్చి ఆ ఫ్రాక్ తీసుకుంటుంది. మరీ పొట్టిగా అయితే లేదు కాబట్టి అక్కడే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి అది వేసుకుంటుంది. మిర్రర్లో చూడగానే తనకు తానే కొత్తగా కనిపిస్తూ ఉంది కన్నమ్మ. లైట్ పీచ్ కలర్ ఫ్రాక్, మళ్ళీ బ్యాక్ సైడ్ ఓపెన్గా ఉండటంతో దానికి జిప్ ఉంటుంది. ఎలా వేసుకోవాలో అర్థం కాలేదు. ఒకసారి చిన్నుకి ఫ్రాక్ వేసేటప్పుడు జిప్ వేసింది. ఓహో ఇలా ఉంటుంది కదా అని వెనక్కి 2 చేతులు పెట్టి ట్రై చేస్తూ ఉంటే అస్సలు కుదరట్లేదు. ఇదేటబ్బా ఇట్టా ఉంది అనుకొని చాలా ట్రై చేసి ఇంకా చేతులు నొప్పులు పెడుతూ ఉంటే వదిలేసి అక్కడే ఉన్న టవల్ చుట్టుకొని వస్తుంది. ముందు అద్దం ఎదురుగా వెళ్ళి నుదుటిన చిన్న కుంకుమ బొట్టు, పాపిట్లో బొట్టు పెట్టుకొని ఏం చేయాలా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది. ఎంతసేపైనా సరే కన్నమ్మ బయటికి రాకపోయేసరికి ఇషాన్ కొంచెం డోర్ ఓపెన్ చేసి, మిత్ర రానా అనగానే కాస్త టవల్ గట్టిగా పట్టుకొని రా అంటుంది. ఫ్రాక్ వేసుకుంది కానీ మళ్ళీ టవల్ ఉండటంతో, ఏమైందే అంటాడు. ఏటయ్యేది, అదేదో వెనకమాల అంతా అదేంటో పెట్టినారు, నాకు అందలేదు, అంత వెలితిగా ఉండాది అనగానే జిప్ ఉందని అర్థం చేసుకుంటూ, ఇలారా నేను జిప్ వేస్తాను అంటాడు. ఏటి వద్దు, నేను వేసుకోను అనగానే మిత్ర అని పిలుస్తాడు. ఇక తప్పక తన భర్త దగ్గరికి వెళ్ళి మెల్లిగా టవల్ పక్కకు తీయగానే వీపు మొత్తం కూడా తెల్లని పాల సముద్రంలాగా కనిపిస్తూ ఉంటే మెల్లిగా వేలితో గీతలు గీస్తాడు. ఒక్క క్షణం జర్కిచ్చి, పెనిమిటి అంటూ గట్టిగా అరుస్తుంది. కోప్పడకే అంటూ మెల్లిగా జిప్ వేసి తనని కదలకుండా పట్టుకొని అద్దం ముందు నిలబెడతాడు. అసలు ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేదు. మా కన్నమ్మకి ఎవరి హెప్పు అవసరం లేదు అని అనుకున్నా. సరే ఏటో సింగరాయుడి హెల్ప్ చేయాల్సి వచ్చింది. తర్వాత తన హెయిర్కి ఉన్న క్లిప్ వదిలేయగానే జలపాతంలాగా దూకుతాయి తన వెంట్రుకలు, వీపు మొత్తం కూడా. ఒక్కసారి వాటి స్మెల్ పీలుస్తూ, హెయిర్కి ఏం అప్లై చేశావే అనగానే, అదేటి అప్పడం అంటుంది. అప్పడం కాదే, తలకి ఏమి నూనె అలాంటివి పూస్తావు అనగానే, నేనేటి పుయ్యను, అడవిలో దొరికే పువ్వులు అలాగే అక్కడ మేము తయారు చేసుకునే నూనెలే కదా పెట్టేది అంటుంది. ఒక్కసారి తనను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటాడు. అలా సూటిగా చూస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం మెల్లిగా సిగ్గుపడుతూ తల వంచుకోగానే, ఎందుకే అంత సిగ్గు, చూసేది నేనే కదా అంటూ తనని ఎత్తుకోగానే కంగారుగా మెడ చుట్టూ చేయి వేసి చూస్తుంది. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈరోజు ఇక్కడే ఉందామనుకున్నాం కదా, ఆఫ్టర్నూన్కి వాళ్ళు వంట చేస్తారులే, ఆల్రెడీ పని వాళ్ళకి చెప్పేసి వచ్చాను అంటూ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఉయ్యాలలో తను కూర్చొని కన్నమ్మని అలాగే కూర్చోపెట్టుకుంటూ, డ్రెస్ ఓకేనా అది నీకు, ఇప్పుడు సరిపోయింది కదా ఈ డ్రెస్ అనగానే ఏదో గుర్తొచ్చినట్టు పెనిమిటి అంటూ ఆశ్చర్యంగా పిలుస్తుంది. ఏంటే అంటాడు. మరి ఇది ఎట్టా తెచ్చావు, చాలా బాగా సరిపోయినది అంటుంది. తనకు అర్థమైంది కొలతలు లేకుండా ఎలా తెచ్చావని. మెల్లిగా కన్నమ్మ చెవి దగ్గరికి వచ్చి, నా భార్య గురించి అన్నీ తెలుసు, అందుకే కళ్ళతో చూసే నీకు కరెక్ట్గా
అంటే సరిగ్గా ఏది సరిపోతుందో నేను చెప్పగలను అనగానే తనకి సిగ్గుతో పాటు ఆశ్చర్యం కూడా వేసి, నీకు సిగ్గెట్టలేదబ్బా అంటూ బుగ్గ మీద పొడిచి, ఇట్టా ఎవరైనా చెప్తారా అంటూ 2 చేతులతో కళ్ళు మూసుకుంటుంది. ఇదిగో ఇలా సిగ్గుపడ్డావనుకో, అసలే ఒంటరిగా ఉన్నాం, ఏదేదో చేసేయగలం అనగానే, అంత పని చేయమాకు స్వామి, ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేడం గారు అంత పనులు ఏం చేయాలో అంటూ దీర్ఘం తీస్తాడు. ఏటని అంత మెల్లిగా అడుగుతావేంటి? ముందు పెదబాబా చిన్నబాబా ఇదివరకట్లాగా సంతోషంగా ఉండాలా, మేఘమక్క చిన్నబాబా వాళ్ళ జీవితంలో ముందడిగేయాల, అట్లాగే ఆమె కడుపులో కాయ కాయాల. ఏం మన పెరట్లో కూడా చాలా కాయలు కాస్తున్నాయి కదా అంటాడు. ఇదిగో ఇట్టాటి మాటలే నాకు చాలా మంట తెప్పించేది అంటూ బుగ్గ మీద పొడిసి, నేను చెప్పేది మన ఇంటికి వారసుడు రావాలా అంటుంది. సరే సరే వాళ్ళకేనా, మనకు వద్దా వారసులు అనగానే, ఎందుకొద్దు, మనకు కూడా కావాలి అని ఫ్లోలో చెప్పగానే మళ్ళీ ఇషాన్ తన వైపు చూస్తూ, అవునా ఎంతమంది కావాలి అంటాడు. అప్పుడు తనేం మాట్లాడిందో గుర్తుకు తెచ్చుకొని ఒక పిచ్చి నవ్వు నవ్వి, అదే ఏదో అంటూ ఉంటే చెప్పు అంటాడు. ఓ అబ్బా నాకు చాలా సిగ్గుగా ఉండాది అంటుంది. సిగ్గెందుకే, నేను కూడా మా ఇంట్లో ఫిక్స్ అవుతా కదా, అదే ఫినాయిల్ అవుతా కదా నువ్వు చెప్తే అంటాడు. ఏదో ఒకటబ్బా అంటూ నువ్వు చెప్పు అంటుంది. నాకైతే ముందు నీలాంటి అందమైన బుజ్జి పాప కావాలి. అదెట్టా కుదురుతుంది నాకు, నీలాంటి చక్కని సందమామ అబ్బాయి కావాలి అంటుంది. నో నాకు పాప అంటూ ఈశాన్ గట్టిగా చెప్తాడు. గొడవ పడుతూ ఉంటే, కుదరదు పెనిమిటి, నాకు నిండు చందమామ లాంటి బుజ్జిగాడే కావాలి అంటుంది. ఇద్దరూ కాసేపు గొడవపడి, ఓకే ఇద్దరం కష్టపడి ఒకసారే వాళ్ళని తెచ్చుకుందాం అంటాడు. ఇషాన్ మాటకి కన్నమ్మకి బుగ్గలు యాపిల్ కంటే ఎర్రగా అయిపోయి, పెనిమిటి అని గట్టిగా అరుస్తూ, ఇట్టాటి మాటలు మాట్లాడమాకు అంటూ మెడ చుట్టూ చేయి వేసి తన మెడ వంపుల్లో ముఖం పెట్టుకొని అలాగే ఉండిపోతుంది. ఇంకాస్త దగ్గరికి తీసుకుంటూ, థ్యాంక్ యూ రా నా లైఫ్లోకి వచ్చినందుకు అంటూ ముఖమంతా ముద్దులు పెట్టుకొని అలాగే తనతో కబుర్లు చెప్తూ ఉంటాడు. కన్నమ్మ మాత్రం మధ్య మధ్యలో డ్రెస్ కిందకి లాక్కుంటూ ఉంటే, అబ్బా నేనే కదా, ఎందుకు నీకంత సిగ్గు అంటాడు. ఊరుకో, పీలికల గౌన్ తెచ్చి నా మొఖాన కొట్టుండావు, అసలేంటిది అనగానే, పీలికల డ్రెస్ అంటే ఇది కాదే, ఉండు నీకు చూపిస్తాను అంటూ తన మొబైల్ కోసం వెతకగానే అది బెడ్రూమ్లో ఉండటంతో, ఏటి అంటుంది. వెళ్ళి నా ఫోన్ తీసుకురా అంటాడు. సరేనంటూ వెళ్ళి ఫోన్ తీసుకురాగానే ముందుగా కన్నమ్మకి తనకి కలిపి చాలా రకాల సెల్ఫీలు తీసుకుంటాడు. తను మాత్రం కంగారుగా, ఏటి అట్టా ఫోటో తీస్తూ ఉండావు, వద్దు అంటుంది. ఏమీ కాదు, ఇది నా మొబైల్, ఎవరూ టచ్ చేయరు, ఇటు చూడు పీలికల డ్రెస్ అంటే ఏదో చూపిస్తా. గూగుల్ ఓపెన్ చేసి అందులో సింగిల్ పీస్ డ్రెస్ చూపించడం మొదలు పెడతాడు. వాటిని చూడగానే కళ్ళు పెద్దవి చేసి మొబైల్ దూరంగా పెడుతూ, ఏటి ఇది అంటుంది. ఇప్పటి వరకు నేను నీకు పీలికల డ్రెస్ తెచ్చానని గొడవ పడ్డావు కదా, అసలు పీలికల గౌన్ అంటే ఇలాగే ఉంటుంది అనగానే కోపంగా చూస్తూ, అంటే ఇట్లాంటి గుడ్డలు అన్నీ చూస్తూ ఉంటావా నువ్వు అంటుంది. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ, రామ రామ ఏం మాట్లాడుతున్నావే, నీకు అర్థమయ్యేలా చెప్పాలని ఇలా చూపించాను అంతే తల్లి. ఒక్క క్షణం తన వైపు చూసి, మేడం రేపు ఈ డ్రెస్ కూడా నీతో వేయిస్తాను అనగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా జుట్టు పీకి వీపు మీద కొట్టడం మొదలు పెడుతుంది. అబ్బా కొట్టకే అంటూ తన చేతులు బలవంతంగా పట్టుకొని, ఇలా ఎవరైనా కొడతారా అనగానే, మరి నువ్వేంటి అనేది అంటుంది. భర్త ముందు భార్య వేసుకోవచ్చు అంటాడు. వేసుకునేదే లేదు, ఇంకో పాలి అట్లాంటి పీలికల గురించి నా దగ్గర మాట్లాడావో అంటూ వేలు పెట్టి బెదిరించాలని చూసి 2 చేతులు పట్టుకోవడంతో కోపంగా చూస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.